పేద అట్టడుగు వర్గాలకు కూడా సమాన హక్కులు అందాలన్న ఉద్దేశంతో మన దేశానికి ఎంతో విలువైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు అన్నారు. అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా భారీ స్థాయిలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి కూడా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక పేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల వారికి సమాన హక్కులు దక్కుతాయన్నారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కేవలం ఒక భారతదేశానికి కాకుండా ఎన్నో దేశాల వారికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆ మహనీయుణ్ణి ఇంత పెద్ద ఎత్తున తలుచుకుంటున్నారంటే ఆయన అందించిన సేవలు అలాంటివన్నారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా 135వ జన్మదిన సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, దళిత సంఘాల నాయకులు, దళిత నాయకులు మొత్తం అంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకి, అంటే చిన్న పేదరికం ఇంట్లో పుట్టి ఎంతో ఉన్నత విద్య అభ్యసించి రాజ్యాంగ రూపకర్తగా ఈరోజు మనం దేవుని మాదిరిగా కొలుచుకుంటున్నాం. అంటే ఒక దళిత వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని శాసించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి మేలు చేకూర్చే విధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా దేవుడుగా కొలవబడుతున్నాడు. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అట్టడిగిన వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా రిజర్వేషన్స్ అయితేమి, అలాగే ఆ రోజు ఉండే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కావాల్సిన హక్కులు అయితే మొత్తం అన్ని ఈరోజు రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి దళిత నాయకులందరికీ, దళితులకు బాబాసాహెబ్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారికి, మరి శ్రీధర్ చౌదరి గారికి, దళిత నాయకులకు, పాత్రికా మిత్రులకు అందరికీ పేరు నమస్కరిస్తున్నా. భారతదేశంలోనే ఈరోజు ఒక మంచి రోజు. మహానేత అయిన అంబేద్కర్ జయంతి గారంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవ నాయకుడు, విద్య, ఆర్థిక, మరి సామాజిక న్యాయము, మరి అర్థశాస్త్రము అన్నీ ఒడబోసిన ఒక వ్యవస్థ ఎవరంటే మహానుభావుడు బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ గారని నేను మనవి చేస్తున్నా. అట్టడుగు వర్గాల వ్యతిరేకంగా ఆనాటికి పరిస్థితులకు ఆయన న్యాయవాది వృత్తిలో అయితేనేమి, మరి రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకి అవకాశం కల్పించాలని పోరాడి ఈరోజు ఇన్ని 80 సంవత్సరాలు భారతదేశంలో ఈరోజు అట్టడుగు వర్గాలు ఫలాలు అందుతూ ఉన్నాయంటే ఆ రోజు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశము, ఆ అంశంతోనే చిన్న కుటుంబాల నుంచి జన్మించిన ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయ పదవులు అయితేనేమి అనేక సంస్థలు ఈరోజు అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే ఆశయంతోనూ, అంబేద్కర్ ఆశయం గారితోనే ఈరోజు తెలుగుదేశం అధినేత మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, మా యువ నాయకుడు మాన్య ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు కూడా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఆయన సూచించే ఈ సమాజానికి చేసిందేది అదే దశగా ఈరోజు తెలుగుదేశం యావత్తు ప్రయాణిస్తుందని మనవి చేస్తున్నాను. 135 జయంతి సందర్భంగా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు మరి పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.